హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, వైజాగ్ అయితే వచ్చాము ఒక హాఫ్ శారీ ఫంక్షన్ కోసం అని చెప్పేసి. ఇంకా సండే రోజు అయితే హాఫ్ శారీ ఫంక్షన్ అంతా అయిపోయింది. ఇంకా అయిపోయాక మేమైతే మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంకా అక్కడ నుండి అయితే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా సింహాచలం వెళ్దామని అందరం అయితే ప్లాన్ వేసుకున్నాము. మేమైతే ఇంకా సింహాచలం అయితే బయలుదేరిపోయాము. ఆల్రెడీ కార్లో మేము బయలుదేరాము, మిగతా వాళ్ళందరూ అయితే డీసీఎంలో వస్తున్నారు. ఇంకా మేమైతే వాళ్ళకంటే ముందైతే రీచ్ అయ్యాము, ఎందుకంటే కార్లో కాబట్టి ఇక ప్లేస్ లేకపోయినా మేమందరం అయితే కార్లో అడ్జస్ట్ అయ్యి అయితే అందరం వెళ్తున్నాం. ఇక్కడ ఇంకా మేము 8 o'clockకే రీచ్ అయ్యాము, ఎందుకంటే ఆ రోజు ఇంకా మేము ఈ మార్నింగ్ వెళ్ళాలనుకున్నాం. కానీ ఇంతమంది స్నానాలు టిఫిన్లు అంటే ఇబ్బంది కదా అని చెప్పేసి మేము 8 అయ్యిందండి వెళ్ళేసరికి, అయితే కొండపైకి వెళ్ళేసరికి. ఇంకా అక్కడికి వెళ్ళాకైతే ఇక చాలా పబ్లిక్ ఉన్నారు. ఎందుకు అంటే ఈరోజు ఇంకా పిల్లలకైతే హాలిడేస్ కూడా అయిపోతున్నాయి, ఇంకా అందులోనే మండే కదా, చాలా పబ్లిక్ అయితే ఉన్నాయి. ఇంకా మేము మార్నింగ్ వెళ్ళేసరికి అంత పబ్లిక్ లేదు. మేమైతే ఇంకా పైకి వచ్చేసరికి చాలా ఎండగా ఉందని చెప్పేసి అయితే కూల్ డ్రింక్ ఇక్కడ తాగుతున్నాం. ఇంకా అందరం కలిసి టిఫిన్ అయితే చేసాము, ఎందుకు అంటే ఏ టైం అవుతుందో తెలియదు కదా, టిఫిన్ అయితే చేసి వెళ్దామని ఇంట్లో అందరం టిఫిన్ చేసి వచ్చాము. ఇంకా ఇక్కడికి వచ్చాకైతే పబ్లిక్ కూడా చాలా ఉన్నారు. ఇంకా మా గ్యాంగ్ కూడా రాలేదు కదా, అప్పటి వరకు అయితే మనం వాళ్ళు వచ్చే వరకు కొంచెం పైనంతా తిరుగుదామని చెప్పేసి మేమైతే అనుకున్నాము. సరే అని చెప్పేసి ఇంకా కొన్ని ప్లేసెస్ ఉంటాయి, దేవుళ్ళ గుళ్ళు కూడా పైన ఉంటాయి కదా, అవన్నీ తిరుగుదామని వెళ్ళేసరికి స్టార్టింగే గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళాక కొన్ని ఫొటోస్ కూడా దిగాము, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చాక చాలామంది కదా, ఇంకా ఇబ్బంది అవుతుంది కదా, ఇప్పుడైతే కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పేసి మేమైతే కొన్ని ఫొటోస్ దిగాము. అప్పటికే చాలామంది అయితే దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోతున్నారు. ఇక్కడైతే మాకు ఒకటి కనిపించింది, ఇది ఏమంటారో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఆ తర్వాత అయితే మేము ఇంకా అలా చూసుకుంటూ అయితే గోశాల దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడైతే ఒక పూజారి ఉంటాడు, అతనైతే మా గోత్రాలు పేర్లు అన్నీ అయితే చదివారు. ఇక్కడైతే అందరైతే ఏవైనా దానాలు ఇవ్వడము, ఇంకొకటి ఆకులు ఏమైనా ఉంటే తోటకూరలు అలాంటివి అయితే ఆవులకు తినిపిస్తున్నారు. మేము కూడా కొన్ని ఆకుకూరలు అయితే తీసుకొని ఆవులకైతే తినిపించాము. ఇంకా ఇక్కడైతే అందరం అయితే దర్శనం చేసుకుంటున్నాము. ఇంకా మా మామయ్య దానికే ఇంట్లో ఉన్న ఆవులను అయితే పట్టించుకోరు, ఇంట్లో పెంచిన దానివి ఇక్కడ తెగ పూజలు చేస్తున్నారు అన్నట్టు అంటున్నారు. మేము ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మేము కూడా కొన్ని ఆకుకూరలు తీసుకొని తినిపించాము. చక్కగా తిన్నాయి మేము తినిపిస్తే మాత్రము. చిన్న దూడ ఆవులు అన్నీ ఇక్కడ ఉన్నాయి, అయితే చాలా వరకు అయితే మంచిగా తింటున్నాయి. ఇక్కడ విజయలక్ష్మి అయితే తినిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే అలానే షాపింగ్ ఏదైనా చేద్దాం అన్నట్టు ఇలా వచ్చాము. వచ్చేసరికి అయితే ఇక్కడ క్యాప్స్ కనిపించాయి. వీళ్ళైతే క్యాప్స్ ఏం కొనట్లేదు, కానీ సరే కొందామని చెప్పి అయితే చూస్తున్నారు వేసుకొని, ఎందుకంటే మెయిన్ ఫొటోస్ కూడా కావాలి కదండి. నేనైతే ఒక పక్క వీళ్ళు వేసుకుంటే ఫొటోస్ అయితే అన్నీ తీసాను వీళ్ళకి. ఇంకా ట్రైల్ వేస్తున్నా సరిపోతుందా లేదా ఏంటని. ఇంకా వీళ్ళందరికైతే ఫొటోస్ తీశాను నేను. కొన్ని దగ్గరలో నా ఇలా వీడియో ఎందుకు వస్తుందంటే నేను షార్ట్ వీడియో కోసం అని చెప్పి తీశాను కదా, ఇంకా అందుకోసం అని చెప్పి ఇలా వస్తున్నాయి. కొంచెం ఏమనుకోకండి, ఇలా వస్తుంది. చాలా వరకు నేను తీసినవి అయితే ఇలా రాదు, వేరే వాళ్ళు తీసినవి అయితే ఇలా షార్ట్ వీడియో కోసం అలా తీస్తున్నారు కదా, అందుకోసమని. ఇక్కడ నేను కూడా అయితే ఇక్కడ వెజిటేబుల్స్ అవి ఆకుకూరలు అయితే కొనేసి పెట్టాను, మంచిగా తిన్నాయి గడ్డి అవన్నీ. ఆ తర్వాత వాళ్ళు ఇంకా రాలేదని చెప్పేసి ఇంకా మనమైనా లైన్లోకి వెళ్దాం అన్నట్టు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు అప్పుడు చెప్పారు పైకి అయితే డీసీఎం రానివ్వరు, అందుకే ఇంకా మేము స్టెప్స్ మీద నుండి వస్తున్నాము, మెట్ల మార్గంలో వస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, వెయిట్ చేయండి అందరం కలిసి వెళ్దామని చెప్పారు. ఇంకా సరే ఏం చేద్దాంలే వాళ్ళు వస్తా అన్నారు కదా అని మేమైతే చాలాసేపు నుండి వెయిట్ చేస్తున్నాము. మాకు కూడా తెలుసుంటే మేము కూడా మెట్ల మార్గం నుండి నడిచే వస్తున్నాం, అందరం కలిసి కొంచెం సరదాగా ఉంటుండే. కానీ మరి మాకు చెప్పలేదు వాళ్ళు ముందుగా. వాళ్ళైతే ఇగోండి ఇక్కడ ఇది నా కోసం అయితే ఈ క్లిప్ తీసి పెట్టారు, ఇందులో యాడ్ చేయమని చెప్పేసి. వీళ్ళందరూ అయితే సరదాగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా మాకైతే మేము డైరెక్ట్గా కార్ మీద వచ్చేసాం, మాకు తెలియదు ఇలా వస్తారని చెప్పేసి. ఇంకా అప్పటికే మా చిన్నాన్న తాతయ్య అయితే ఆల్రెడీ వాళ్ళ బస్కి అయితే వచ్చేసారు, వీళ్ళతో వచ్చారు కానీ వాళ్ళు నడవలేదని చెప్పేసి బస్కి వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ లైన్లో కూడా వెళ్ళిపోయారు, కానీ మాకు తెలియదు. ఇక్కడైతే అందరం ఒకటే చోట కలిసాము, ఇంకా కలిసి అయితే ఇంకా లైన్లోకి అయితే వెళ్ళాము. కానీ మేము లైన్లోకి వెళ్ళాక తెలిసింది ఈరోజు చాలా పబ్లిక్ ఉంటుంది, చాలా టైం పడుతుంది దర్శనం అని చెప్పి మేము 10 o'clockకి లైన్లోకి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 3 o'clock వచ్చామండి బయటకైతే. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది, కానీ కొంచెం లేట్ అయింది, ఇంతమంది పిల్లలతోనే అని కొంచెం ఇబ్బంది అయింది, కానీ దర్శనం అయితే మంచిగా అయింది. ఇంకా బయటకు వచ్చేసరికి చూడండి ఒక్కొక్కరికి కాళ్ళు అయితే మాడిపోతున్నాయి, ఎందుకంటే చాలా ఎండగా ఉంది అక్కడ మాత్రము. ఇంకా ఇక్కడ వీళ్ళందరిది దర్శనం అయింది, ఇంకా భోజనం చేద్దామని అన్నదానం దగ్గర కూడా చాలా రష్ ఉంది, ఎందుకు లేండి పిల్లలతో అని చెప్పేసి ఇంకా ప్రసాదాలు కొన్ని అయితే తీసుకొని మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము.
ఇక్కడ అందరూ అయితే ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం ఏంటి అన్నట్టయితే ప్లాన్ వేస్తున్నారు. ఎటు వెళ్దాం, ఎటు కైలాసగిరి వెళ్దామా లేదా బీచ్కి వెళ్దామా అని చెప్పి అయితే అని అనుకుంటున్నారు. ఇంకా ఎక్కడైనా వెళ్దాం, ముందైతే ఫస్ట్ తిందాం పదండి అన్నట్టు అందరం బయటకైతే వచ్చేసాము. ఆ తర్వాత మేమందరం అయితే ఆలోచించి ఇంకా లేదు బీచ్కి వెళ్దామని పిల్లలు అనేసరికి ఇంకా సరే అని చెప్పేసి మేమందరం అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగి ఇంకా బీచ్కి అయితే వెళ్ళిపోయాము. ఈ ఫొటోస్ అయితే వాళ్ళు అక్కడ దిగారు, ఇదైతే మేము వాళ్ళు రాకముందే దిగాం మార్నింగేని. కాబట్టి తర్వాత అయితే మేము ఫొటోస్ కూడా దిగలేకపోతుండే. ఆ తర్వాత మేమైతే కార్లో మగవాళ్ళందరూ ఎల్లరిగో వ్యాన్లో అయితే లేడీస్ అందరం అయితే ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ చిన్నపిల్లలు మాత్రం దర్శనానికి వెళ్ళే టైంలో నీరసం అయిపోయారు బాగా, చాలా టైం పట్టేసరికి అయితే ఇంకా అందరైతే పడుకున్నారు. మేమేం లేడీస్ వరకు అయితే కొంచెం సరదాగా మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇంకా కైలాసగిరి అని అనుకున్నాం కానీ బీచ్ అనేసరికి పిల్లలు బీచ్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా వెళ్ళామో లేదో ఇంకా ఫొటోసు రీల్సు ఇక్కడైతే మా అత్తమ్మకైతే నేనైతే ఆమె డ్యాన్స్ వేస్తుంది, ఏదో మా ఫ్రెండ్ ఏమంటుందని చెప్పి పాపం నేను వీడియో తీస్తున్నట్టు కూడా ఆమెకు తెలియదు. ఆమె డ్యాన్స్ నార్మల్గా మా ఫ్రెండ్ అయితే ఏమన్నది, ఈమె అయితే తెలుసు కదండి మీకు ఆల్రెడీ హాఫ్ శారీ ఫంక్షన్లో చూపించాను ఆ పాప వాళ్ళ పెద్దమ్మ అని. ఇంకా వాళ్ళు కూడా అదే రోజు ట్రైన్ ఉందంటే ట్రైన్ టికెట్స్ అయిపోయాయంట, ఇంకా బీచ్కి వెళ్ళి వద్దామని చెప్పేసి వాళ్ళు కూడా బీచ్కి వచ్చారు. అక్కడ అనుకోకుండా అయితే వాళ్ళు కలిశారు. ఇంకా పిల్లలు అయితే ఒకటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే వీళ్ళకి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే బీచ్ సంగతి తెలియదు కదా, ఎప్పుడు బీచ్కి రారు కాబట్టి ఇంకా పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సమ్మర్ అయ్యేసరికి చాలామంది ఉన్నారు, అందులో హాలిడేస్ కదండి, ఈ సమ్మర్ బాగుండేసరికి అయితే బీచ్లో చాలా పబ్లిక్ ఉంది ఆ రోజు మాత్రం. ఇంకా మేమైతే చాలాసేపు బీచ్లో కొద్దిసేపు ఆడుకొని తర్వాత అయితే చాయ్ తాగొద్దామని చెప్పి మేము అందరం లేడీస్ గ్యాంగ్ మొత్తం మళ్ళీ చాయ్ తాగనీకైతే వచ్చాము. ఇది బీచ్ పక్కనే అండి. ఆ తర్వాత ఇంకా 7 వరకు అయితే మేము బీచ్లోనే ఉన్నాము. మా మామయ్య వాళ్ళైతే విలేజ్ నుండి వచ్చారని చెప్పాను కదా, వాళ్ళైతే ఇంకా ఈరోజు అయితే వెళ్ళిపోతా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే నిన్ననే వెళ్ళిపోతా అన్నారు, కానీ ఇంకా మేమే వద్దు ఈరోజు ఉండండి అందరం సింహాచలం వెళ్దామని చెప్పేసరికి వాళ్ళైతే ఉన్నారు. ఇక్కడైతే ఇంకా మా ఫ్రెండ్ అని చెప్పాను కదండి లహరి, ఇంకా తను నేనైతే కొన్ని రీల్స్ చేసాము, కొన్ని ఫొటోస్ కూడా దిగాము. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారండి అందరు మాత్రము. వైజాగ్ హాఫ్ శారీ ఫంక్షన్కి వచ్చి ఈ టూర్ ఇదంతా మంచిగా అనిపించింది అందరికీ మాత్రం. ఇంకా పిల్లలు అయితే చెప్పనక్కర్లేదు, పిల్లలు కానీ పెద్దోళ్ళు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇదిగోండి మా బాబు అయితే అసలు పిలుస్తున్నా కూడా రావట్లేదు. మా మామయ్య వాళ్ళందరూ ఇంకా 7 వరకు బీచ్ దగ్గరే ఉన్నారు. ఆ తర్వాత మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము, ఇంకా చీకటి అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉంటే ఇక్కడ గోకుల్ పార్క్ అనే ఇక్కడ శ్రీకృష్ణుడు ఉంటుంది. ఇదైతే నేను ఇన్స్టాలో చూశాను చాలాసార్లు. ఇంక ఇక్కడ చీకటిగా ఉంది ఫొటోస్ రావని చెప్పినా కూడా నేను మాధురిలో అయితే కొన్ని ఫొటోస్ రీల్స్ అయితే చేశాము, కానీ క్లారిటీ ఏం లేదు ఎందుకంటే మొత్తం చీకటిగా ఉంది. ఆల్రెడీ 7:30 అయిపోతుంది కాబట్టి మీకు అక్కడ ఫొటోస్ మాకైతే ఫొటోస్ ఏం రాలేదు. కానీ ఏదో మా సాటిస్ఫాక్షన్ కోసం అయితే మేము వెళ్ళి అక్కడ దిగాము. ఆ తర్వాత ఇంకా ఏం లేదండి, ఇంకా డైరెక్ట్గా అయితే మేము మా చెల్లె వాళ్ళ ఇంటి దగ్గరికి అందరం వెళ్ళిపోయాము. కానీ మా లగేజ్ అయితే మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉందని అక్కడ నుండి అయితే మళ్ళీ మేము ఆటోకి వెళ్ళిపోయాము. ఎందుకంటే అక్కడికి మా అక్క అయితే మా కోసం అయితే డిన్నర్ అయితే ప్రిపేర్ చేసిందంట. ఇంకా సరే అని చెప్పేసి ఈ గ్యాంగ్ మొత్తం మా చెల్లె వాళ్ళ ఇంట్లో ఉండే, ఇంకా మేమైతే ఎప్పటిలాగానే మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. మేము వచ్చేసరికి అయితే తను చపాతీ చేసింది, ఆ రోజు చపాతీ కర్రీ చేసింది, ఎందుకంటే మండే కాబట్టి. ఇంకా నైట్ డిన్నర్ చేసి చక్కగా అందరం అయితే అలసిపోయాం కాబట్టి మార్నింగ్ నుండి తిరిగి ఇంకా వాళ్ళు కూడా కంపెనీ నుండి వచ్చారు, వాళ్ళు కూడా అలసిపోయారు కాబట్టి అందరం హ్యాపీగా పడుకున్నాం. ఇంకా కొద్దిసేపు అయితే నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూశారు, మొత్తం అన్ని వీడియోస్ చూసుకుంటూ అలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ అయితే పడుకున్నాము. ఇంకా నేనైతే బీచ్లో కొన్ని ఫొటోస్ కూడా దిగాను, అవి కూడా యాడ్ చేశాను చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.